గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం ఆలూరు రైల్వే గేట్ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సిగ్నల్స్ ని ట్యాంపరింగ్ చేసి దోపిడీ చేయాలని చెప్పి ప్లాన్ చేశారు దుండగులు. రైళ్లలో వరుస దోపిడీలను అరికట్టేందుకు గస్తీ నిర్వహిస్తోన్న పోలీసులకు పట్టాల వెంట కట్టర్లతో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులు కనిపించారు. గత నెల ఇదే రూట్లో 5 కోచ్ల్లో దోపిడీ జరిగిన నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే సిగ్నల్ ట్యాంపర్ చేస్తే షూట్అవుట్ తప్పదని హెచ్చరించారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తోన్న దుండగులను అడ్డుకోపోగా వారు పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. అప్రమత్తమైన పోలీసులు వెనక్కి తగ్గకుండా గాలిలోకి 10 రౌండ్ల కాల్పులు జరపడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన తర్వాత రైల్వే శాఖ ఈ మార్గంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది. పరారీలో ఉన్న ముఠా సభ్యుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. 10 రౌండ్లు కాల్పులు జరగడం జరిగింది. 6 రౌండ్లు 303, అదేవిధంగా 4 రౌండ్స్ ఎస్ఐ గారు తన పిస్టల్తో కాల్పులు జరగడం జరిగింది. సదరు నేరస్థలం నుండి హోమ్ సిగ్నల్ దగ్గర నుండి నిడిబ్రోలు విలేజ్ వైపుగా వారు పొలాల్లో తప్పించుకునే ప్రయత్నం చేసి పారిపోయారు. దాని మేరకు ఇమీడియట్గా ఉన్నతాధికారులు అందరికీ తెలియజేయడం జరిగింది. లోకల్ పోలీసు, ఆర్పిఎఫ్, జిఆర్పి సుమారు 6 టీంలు తప్పించుకున్నటువంటి 2 దుండగుల గురించి గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. అమాయకమైనటువంటి ప్రజల మెడల్లో నుంచి అదేవిధంగా వాళ్ళ వాల్యుబుల్ వస్తువులు దొంగతనం చేసి ఏదైనా ఎలాంటి నేరాలు పాల్పడితే అలాంటి వారిపై కాల్పులు జరగడానికి పోలీసులు వెనకాడబోరని సీనియర్ అధికారులు ఇప్పటికే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని